చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికకు వెళ్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. తేనెటీగల దాడిలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నంగునూరు గ్రామానికి చెందిన ముత్యాల రాజయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి కుటుంబీకులు, బంధువులు అతని దహన సంస్కారాలను చేసేందుకు శ్మశాన వాటికకు వెళ్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడికి పాల్పడ్డాయి. ఈ క్రమంలో సుమారు 40 మందికి పైగా తేనెటీగలు దాడి చేయగా 8 మందికి తీవ్ర గాయాలు కాగా రాజయ్య అనే వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడే పడిపోయాడు. దీంతో స్థానికులు తేనెటీగల దాడిలో నుండి అతడిని రక్షించేందుకు గడ్డితో పొగను వేశారు. తేనెటీగల దాడిలో గాయాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా 8 మందికి తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయాలు కాగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన రాజయ్యను మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్లో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.